ఏవండోయ్ శ్రీవారు. ఎపిసోడ్ 36 ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ఇది జరిగింది అని అంజలి పల్లవికి అలాగే వీడియో కాల్లో ఉన్న శివానికి చెప్పింది. అటు అర్జున్ శివాకి చెప్పాడు. అర్జున్ చెప్పింది శ్రద్ధగా విన్న శివ. అర్జున్ బుగ్గపై ముద్దు పెడుతూ, నువ్వు సూపర్ బావ, నువ్వు రెండు ప్రేమ జంటలని కలిపావు, నువ్వు గ్రేట్ బావ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ మళ్ళీ అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టడానికి వస్తున్న శివ మూతిపై ఒక్కటి వేశాడు అర్జున్. అబ్బా, నేను ఏమైనా నీ లవర్, నా చెండలంగా ముద్దు పెడతావా అని చిరాగ్గా బుగ్గ తుడుచుకుంటూ, నాకు దూరంగా పడుకోరా అని శివాకి దూరం జరిగి పడుకున్నాడు అర్జున్. శివ మళ్ళీ అర్జున్ పక్కకు జరిగి పడుకొని అర్జున్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, బావ, నువ్వు నన్ను దూరం పెట్టకోరా, నా ప్రాణం పోతుంది అని చిలిపిగా అన్నాడు శివ. రే శివగా, నేను అసలే కోపంలో ఉన్నాను, నన్ను విసిగించకు. అసలు ఆ అంజలి పల్లవికి ఏం చెప్పిందో, నీ తింగరి చెల్లికి ఏనర్థమయ్యిందో అని నాకు అసలే టెన్షన్గా ఉంది. ఇప్పటికే 2 వారాల ఎడబాటు ఉంది. మన బాసేమో లీవ్ ఇవ్వకుండా, బోనస్ కూడా ఇవ్వకుండా ఇంకో వారం ఆగు అంటున్నారు. నేను ఎప్పుడు నీ చెల్లి దగ్గరికి వెళ్ళేది, నీ చెల్లిని ఎప్పుడు బుజ్జగించేది, అది ఎప్పుడు నన్ను క్షమించి నాతో పాటు ఇక్కడికి వచ్చేది అని అంటున్నాను. అర్జున్ ఫోన్ రింగ్ అయింది. శివ తన పక్కనున్న అర్జున్ ఫోన్ తీసి, ఈ టైంలో ఎవరురా అని పేరు చూశారు. మై ఎనిమీ ఫ్రెండ్ అని ఉంది. ఈ నంబర్ ఎవరిదిరా అని అర్జున్కి ఫోన్ ఇచ్చాడు. శివ అర్జున్ ఫోన్ చూస్తూ, ఇంకెవ్వాడు ఆ భువన్ గాడు అని అర్జున్ కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, రే నిన్ను ఎవడురా అంజలిని నా పెళ్ళాం దగ్గరికి పంపించమన్నారు, మళ్ళీ నా కాపురంలో ఇంకో పుల్ల వేయడానికి అని కోపంగా అన్నాడు అర్జున్. రే నేనేం చెయ్యను, నేను నీతో ఫోన్ మాట్లాడుతుంటే అది చాటుగా ఉండి విన్నదిరా. మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడిగి తేల్చుకుని, మా వల్లే నువ్వు పల్లవి గొడవ పడ్డారు అని తేల్చుకొని అమ్మని తీసుకొని మీ ఊరికి వెళ్ళింది. అయినా నా మరదలు ఏ పని చేసినా కరెక్ట్గానే చేస్తుంది అని అంజలిని తలుచుకొని గర్వంగా అన్నాడు భువన్. అవును అవునురా, చాలా తెలివి కల్లది, నాకు కూడా తెలుసులే అని వెటకారంగా అన్నాడు అర్జునన్. భువన్ ఏదో అనే లోపే, మీరు నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను అని మర్చిపోయి మరీ గొడవ పెట్టుకుంటున్నారో అని కోపంగా అన్నాడు శివు. అర్జున్ ఎవరోరా ఇప్పుడు మాట్లాడింది అని అడిగాడు భువన్ అయోమయంగా. నా లవర్లే అని అన్నాడు అర్జున శివని చూస్తూ. రే అర్జునం, ఎంత భార్య పక్కన లేకపోతే మాత్రం మారి మగాడితో చిచి అంత కరువులో ఉన్నవరా అని అన్నాడు భువన్. నార్ముయిరా, వాడు శివనికు చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అని వాడే అని అర్జున చెప్పడంతో భువన్ వీడియో కాల్ చేశాడు శివతో మాట్లాడటానికి. భువన్కి ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నారు. అంజలి కూడా శివని గురించి అప్పుడప్పుడు చెప్పింది. అందుకే శివతో మాట్లాడాలి అనిపించి వీడియో కాల్ చేశాడు. అర్జున పడకుని కాల్ లిఫ్ట్ చేసి శివకి ఫోనిచ్చాడు. భువన్ శివని చూస్తూ, హై శివ బ్రో, ఎలా ఉన్నారు అని అడుగాడు. పక్కనే ఉన్న అర్జునన్, రే నన్ను బ్రో అని వాడిని బ్రో అంటే వరసలు మారుతాయిరా అన్నాడు. అర్జున అలా అందంతో మరి ఏమనాలి అని ఆలోచిస్తూ అన్నాడు భువన్. బావని పిలువు అన్నాడు శివ నవ్వుతూ. భువన్ కూడా నవ్వుతూ, ఒకే బావనిమ్మో, ఇక నుంచి బావనే పిలుస్తాను అన్నాడు. ఇలానే మిగతా మొత్తం టెక్స్ట్ కూడా క్లియర్ చేసి ఇవ్వాలా? ఇలానే మిగతా మొత్తం టెక్స్ట్ కూడా క్లియర్ చేసి ఇవ్వండి. సరే, మిగతా మొత్తం టెక్స్టును కూడా మధ్యలో ఉన్న డాట్స్ తీసేసి స్టైల్ అలాగే ఉంచి క్లియర్గా ఇస్తున్నాను. భువన్కి శివు చాలా నచ్చాడు. బాలే సరదాగా మాట్లాడుతున్నాడు. కొత్తవాడు అన్న మొహమాటం ఏమీ లేదు అనుకున్నాడు. ఇక మన శివుకి నార్మల్గా ఎవరైనా మాట్లాడితేనే మొహమాటం లేకుండా మాట్లాడతాడు. అలాంటిది భువన్ అంత ప్రేమగా బావని పిలుస్తుంటే ఇంకా ఆగుతాడా? భువన్తో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక భువన్ శివ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అర్జున్ సెటైర్లతో భువన్ వెటకారం, శివు సరదాగా మాట్లాడుతున్నాడు. ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. మాటగా అర్జున్ 1 వీక్ తర్వాత మా ఊరెళుతున్నారా అని భువన్కి చెప్పాడు. భువన్ కూడా నేను అదే సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నానురా, అలాగే మామ డాడీ కలిసి సొంతగా ఆ సిటీలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు.
అనగానే అర్జున్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చెయ్యదాంరా. నేను కూడా ఒక కంపెనీ పెట్టాలి అని అనుకుంటున్నాను. బట్ మనీ అడ్జస్ట్ కాలేదు. నేను నాన్న దగ్గర డబ్బులు అడుగుతాను. ప్లస్ లోన్ కూడా తీసుకుంటాను. అలాగే నాకు కూడా కంపెనీని ఎలా స్టార్ట్ చెయ్యాలో ఐడియా ఉంది. మన కంపెనీలో న్యూ ప్రోగ్రామ్ డిజైనింగ్, గేమ్స్ డిజైనింగ్, కోడింగ్ ఇలా టైప్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయీస్ని హైయర్ చేసుకుందాం. శివుకి కూడా మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయి అని అర్జున్ అన్నారు. శివు కూడా గుడ్ ఐడియా అన్నారు. భువన్ కూడా మంచి ఐడియారా, నాకు కూడా నచ్చింది అన్నారు. నేను కూడా మామయ్యని డాడీని అడుగుతాను. డాడీ కూడా కొన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాడు. డాడీకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేద్దామని మాట్లాడుకుంటూ ఉన్నారు. పల్లవి బెడ్రూంలో. అంజలి చెప్పడం పూర్తి అయ్యాక, సారీ పల్లవి, నా వల్లే మీరు విడిపోయారు అని గిల్టీగా ఫీల్ అయ్యింది. పల్లవి అంజలి చెయ్యి తన చేతిలోకి తీసుకుని, నేను నీ వల్ల ఫీల్ కాలేదు. మా బావ నాకు అబద్ధం చెప్పాడు అని ఫీల్ అయ్యాను అని అంది. అయితే నా మీద నీకు కోపం లేదు అని మెరుస్తున్న కళ్ళతో అంది అంజలి. నీ మీద కోపముంటే నీతో ఇంత క్లోజ్గా ఎందుకు మాట్లాడుతాను చెప్పు అని పల్లవి. అయితే మనం ఫ్రెండ్స్ అని చెయ్యి చాపింది. అంజలి పల్లవి చెయ్యి పట్టుకుని ఫ్రెండ్స్ అని నవ్వుతూ అంది. అటు వీడియో కాల్లో ఉన్న శివని, దొంగ మొహాలు, నిన్ను కూడా ఒకదాని ఉన్నానే ఇక్కడ అని అంది. అంజలి నవ్వుతూ, నువ్వు ఆల్రెడీ నా ఫ్రెండ్వే శివని అని చెప్పింది. సారీ అంజలి ఎఫ్. నిన్ను తిట్టినందుకు అని చెప్పింది శివని. నువ్వు అన్నదాంట్లో తప్పులేదు. నువ్వు నీ అన్న కోసం, నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్నావు. వాళ్ళు బాధపడుతుంటే చూడలేక అలా అన్నావు అంతే అని అంజలి అంది. శివని నవ్వుతూ, ఇక నుంచి నువ్వు నేను పల్లు బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే అన్నది. అంజలి కూడా నవ్వుతూ ఓకే అంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటుంటే పల్లవి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంది. పల్లవి పాపపతిదేవుడు ఒక ప్రేమ జంటను కలిపాడు అనే సంతోషం ఒకవైపు ఉంది. అంజలికి ప్లెయిన్ కిస్ ఇచ్చాడు అని, అంజలిని బేబీ డార్లింగ్ అని పిలిచాడు అని, నన్ను ఎప్పుడు బేబీ అనలేదు, డార్లింగ్ అని కూడా పిలవలేదు అని అర్జున్ని తిట్టుకుంటుంది మన జెలసీ క్వీన్ పల్లవి. శివని పల్లవి ఏదో ఆలోచించడం చూస్తూ, ఏంటి మళ్ళీ ఏం తింగరి ఆలోచనలు చేస్తున్నావు అని అడిగింది. పల్లవి తేరుకొని, ఏం లేదు, కాని మీ అన్న తిన్నాడా అని అడిగింది. ఒస్సే, ఇప్పుడు అర్ధరాత్రి 11 అవుతుంది. ఇప్పటికే అన్నయ్య పడుకొని ఉంటాడు. అప్పుడే చెప్పాను కదే అన్నయ్య తిన్నాడు అని. శివ అన్నయ్య గెస్ట్ రూంలో పడుకున్నారు అని అంది. అవును కదా, మర్చిపోయాను అని తింగరి నవ్వుంది పల్లవి అంజలి వాళ్ళని చూస్తూ. అది సరే కాని నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మనం ఎలా కాంటాక్ట్ అవేది? నాకు మీ నంబర్స్ ఇవ్వండి అనింది. సరే, నీ నంబర్ చెప్పు అంజు, నేను మెసేజ్ చేస్తాను అన్నది శివని. అంజలి శివనికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. పల్లవికి తన ఫోన్ గుర్తుకు వచ్చి, అవును శివని, నా ఫోన్ నీ దగ్గర ఉందా అని అడిగింది. లేదు, అన్నయ్య దగ్గర ఉంది అని అంది. ఓ అవునా అని మళ్ళీ ఏంటి ఆయన దగ్గర ఉందా అని అరుస్తూ అంది పల్లవి. మొన్న నువ్వు తీసుకున్న అన్నావు కదే అని కంగారుగా అడిగింది. హా, తీసుకున్న ఛార్జింగ్ పెట్టి మళ్ళీ అన్నయ్యకే ఇచ్చాను అని చెప్పింది శివని. అయ్యో, ఎంత పని చేశావే, నేను గ్యాలరీకి లాక్ కూడా పెట్టలేదు, అన్ని ఫోటోలు చూసి ఉంటారు అని తల పట్టుకుంది పల్లవి. ఏంటి, ఏం ఫోటోలు అని క్యూరియాసిటీగా అడిగింది అంజలి. అది కన్నయ్యంతో ఫోటోలు దిగాను కదా, ఆ ఫోటోలు అని నవ్వుతూ తప్పించుకుంది పల్లవి. బాబుతో ఫోటోలు దిగితే ఏమవుతుంది అని అంజలి అడిగింది. శివని నవ్వుతూ, అర్జున్ అన్నయ్య చాలా పాసాసివ్ తెలుసా అంజలి అని చెప్పింది. మొత్తం కన్వర్సేషన్ చెప్పింది. అలాగే అర్జున్ బుగ్గను కోపంగా కొరకడం కూడా చెప్పింది అంజలి. ఐ గాడ్, అర్జున్కి ఇంత జెలసీ ఉందా అంది. శివని నవ్వుతూ, అయ్యో అంజు, నువ్వు అన్నయ్య జెలసీ గురించి విన్నావు, కాని పల్లవికి అంతకన్నా ఎక్కువ జెలసీ ఉంటుంది తెలుసా అంది. అర్జున్ ఫ్లాట్లో పల్లవి అర్జున్ అంజలి ఫోటో 2 ముక్కలు చేసి అంజలి ఫోటోపై కత్తితో ఘాట్లు పెట్టిన విషయం కూడా చెప్పింది. అంజలి పల్లవి చెయ్యిపై గిచ్చుతో, ఏంటి నా ఫోటోని అలా ఎందుకు చేశావు అని అడిగింది. పల్లవి, అబ్బా ఏదో కోపంలో అలా చేశాను, మీరు ఏదో నాకే జెలసీ ఎక్కువగా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు అంది. శివని కూడా నవ్వుతూ, మా శివ అన్న వాకింగ్కి వెళ్తుంటే ఒక అమ్మాయి నవ్విందని, ఆమె ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్పింది. అంజలి కూడా, నా బావ భువన్ని ఎవరు చూసినా ఊరుకొంటానా,
ఆ అమ్మాయిని పొడతాను, మా బావని గదిలో వేసి తాళం వేస్తాను అంది. పల్లవి నవ్వుతూ, నేను కూడా అదే చేశాను. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు కాబట్టి కోపంతో అలా చేశాను అంది. ప్రేమ ఉన్నచోట జెలసీ పోసెసివ్నెస్ ఖచ్చితంగా ఉంటుంది అని పల్లవి చెప్పింది. ఇద్దరూ అవును అని తల ఊపారు. అది సరే, మీకు రీసెంట్గానే పెళ్లి జరిగింది అన్నావు. మీ ఫస్ట్ నైట్ జరిగిందా అని అడిగింది శివని. అంజలి డల్గా లేదు. పెళ్లైన 3 రోజులకు మంచి ముహూర్తం చూసి ఫస్ట్ నైట్కి అరేంజ్ చేశారు అంది. నేను ఎన్నో ఆశలతో టెన్షన్గా ఉన్న కూడా రెడీ అయ్యి గదిలోకి వెళ్లాను. మా బావ ఫస్ట్ నైట్ లేదు, ఏమీ లేదు అన్నాడు. నన్ను 1 ఇయర్ దూరం పెట్టవు. ఇట్స్ మై రివెంజ్ టైమ్. నిన్ను కూడా నేను 1 ఇయర్ దూరం పెడతా అన్నాడు. నేను రోజు బావ చుట్టే తిరుగుతూ మనం పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అని బుజ్జగిస్తున్నా. అయినా కూడా దగ్గరికి రావడం లేదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ. పల్లవి భుజంపై తల పెట్టుకుంది. పల్లవి పాపకి అంజలిని చూస్తే జలి వేసి, అయ్యో ఫీలవ్వకే, కష్టాలు అన్నీ మనకే వస్తాయి అని ఓదారుస్తూ ఉంది. యహే ఆపండి అని చిరాగ్గా అరిచింది శివని. అంజలి, పల్లవి ఫోన్ వంక చూశారు. ఏదుకే అరుస్తున్నావు? నీకు మనల్ని చూస్తే జాలి వేయడం లేదా అని అడిగింది అంజలి. జాలి లేదు, గోలి లేదు. నిన్ను మీ బావ అచ్చు కుక్కపిల్లలెంట తిప్పుకుంటూ నువ్వు బ్రతిమిలాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వేమో ఇవి ఏమీ తెలియకోడా బావ నువ్వు నాకు కావాలి అంటూ పిచ్చి పిల్లల మీ బావ చుట్టూ తిరుగుతున్నావు, బుజ్జిగిస్తున్నావు అని తల పొట్టుకుంది శివని. మారి నేను ఏం చెయ్యను అని బుగముతి పెట్టింది అంజలి. ఓసే అంజలి, నీ బావ చుట్టూ నువ్వు తిరగడం కదే, నీ చుట్టూ మీ బావ తిరిగేలా చేసుకోవాలి అని అది శివని గంభీరంగా మొహం పెడుతూ. గాగా ఏలా నాకు ఏం చెయ్యాలో అర్థం రావడం లేదు శివని అని అంది అంజలి ఇన్నోసెంట్గా. నేను ఉన్నానుగా, నీ సీనియర్ని. నేను చెప్పినట్టు ఫాలో అవ్వు. సంవత్సరయో తిరేగే కళ్ళని కడుపులో బుల్లి అంజలి ఉంటుంది అంది శివని. అవునా, ఏం చెయ్యాలో చెప్పవే అని అడిగింది అంజలి మెరుస్తున్న కళ్ళతో. సరే, ఫస్ట్ ఇది చెప్పి నువ్వు రోజు నైట్ చీర కట్టుకుని పడుకుంటవా అని అడిగింది శివని అంజలిని చూస్తూ. లేదే, నాకు చీరలో కంఫర్ట్గా ఉంటదు, అందుకే నైట్ సూట్ వేసుకుని పడుకుంటాను అంది అంజలి. అంజలి అంది అలా ఒళ్లంతా కవర్ చేసుకుంటే. నీ మొగడు ఎలా నీ దగ్గరకి వస్తాడు? అస్సలు రాదు, ఇంకా బెట్టు చేస్తాడు. ఇక నుంచి నేను చెప్పింది చెయ్యి అని అంజలికి ఒక ప్లాన్ చెప్పి, నువ్వు అలా చేస్తే మీ బావు చుట్టూ నువ్వు కదే, నీ చుట్టే మీ బావు తిరుగుతాడు అని అంది శివని. అంజలి శివని చెప్పింది విని, చే నాకు సిగ్గుగా ఉంది అని అంది. అంజలి, నువ్వు ఇలానే సిగ్గుపడుతూ ఉండు. అదిగో నీ పక్కనుంది చూడు, దానిలా అవుతుంది నీ లైఫ్. అది కూడా మీలానే. నేను ఎన్నో ఐడియాలు ఇచ్చాను, కాని అది కూడా నిలనే సిగ్గుబొగ్గు అనుకుంటూ. ఇన్ని నెలలు అందమైన రాత్రులు మిస్ అయ్యింది. ఇక నీ ఇష్టమా అయిన భార్యభర్తల బాధ్య శారీరక సంబంధం తప్పు కదే. శారీరక బంధం వల్ల ఒకరిపై ఒకరికి ఇష్ట ప్రేమ మరింత పెరుగుతుంది. ఆ ప్రేమ కోసం భర్తే ముందు స్టెప్ వెయ్యాలి అని లేదు, భార్య కూడా ముందు స్టెప్ తీసుకొని భర్తతో తన బంధం స్ట్రాంగ్ చేసుకోవచ్చా. అంజలికి చెప్పి గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది అని కాల్ కట్ చేసి పడుకోండి. శివని, అంజలి, పల్లవి కూడా బెడ్ పై పడుకొని ఉన్నారు. ఏదో ఆలోచిస్తున్న పల్లవిని చూస్తూ. ఏంటే, ఏం ఆలోచిస్తున్నావు అని అంది అంజలి శివని చెప్పిన దాని గురించి. శివని చెప్పింది కూడా కరెక్ట్ ఆజలి. ప్రతి అమ్మాయి పెళ్లైన సంవత్సరానికి తన కడుపు పండాలి అనుకుంటుంది. అలాగే తన కుటుంబం కూడా. నేను
ఇన్ని నెలలు వేస్ట్ చేశాను. బావకి నా మనసులో మాట చెప్పి మేము అప్పుడే ఒకటై ఉంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యేదని అత్త కూడా సంతోషంగా ఉండేది అని బాధగా తన పొట్టపై చెయ్యి వేసుకుని పల్లవిని చూస్తూ బాధగా నవ్వలేకదా మీ మధ్య ఈ దూరం అంది అంజలి. ఏయ్ పిచ్చిదనా నివ్వల్లకదే, నువ్వు బావ లైఫ్లోకి రాకు ఉన్నా కూడా ఇలానే జరిగేది. ఎందుకు అంటే బావ నేను చిన్నపిల్లని అని ఏదేదో ఆలోచించి నాకు దూరంగా ఉన్నాడు అంటే తప్పు నువ్వు రీసన్ కాదు. అయినా నా గురించి ఆలోచించకు. మొగుడు పెళ్లల గొడవ నీటిమీద బురద లాగా కాసేపే ఉంటుంది, ఆ తర్వాత కలిసి పోతారు. శివని చెప్పునట్టు నువ్వు నీ బావని లైన్లో పెట్టే 3 నెలలు తిరవకుండా శుభవార్త చెప్పాలి పల్లవి అని అనడంతో సిగ్గుపడింది అంజలి. అలా మాట్లాడకుంటూ నిద్రపోయారు ఇద్దరు. నెక్స్ట్ డే బాన్ ఉదయాన్నే లేచిన పల్లవి కవితగారికి హెల్ప్ చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్ చేసింది. అంజలి శ్రీలత గారు ఫ్రెష్ అయ్యి అంజలి పల్లవి ఇచ్చిన చీర కట్టుకుని శ్రీలతగారు కవితగారు ఇచ్చిన చీర కట్టుకుని వచ్చారు. ఇంతలో ప్రభాకర్ గారు సుధాకర్ గారు కూడా రావడంతో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేశారు. టిఫిన్ పూర్తి చేసేలోపే డ్రైవర్ కూడా వాళ్ళ చుట్టాల ఇంట్లో భోజనం చేసి కార్ తీసుకొని పల్లవి వల్ల ఇంటికి వచ్చాడు. కార్ రావడంతో శ్రీలతగారు సుధా కవితగారిని హగ్ చేసుకొని వెళ్ళొస్తాను సుధా కవిత అని చెప్పింది. అంజలి కూడా పల్లవిని హగ్ చేసుకొని బాయ్ పల్లు వెళ్ళగానే ఫోన్ చేస్తాను, నువ్వు నేను శివని మాట్లాడుకుందాం అని నవ్వుతూ చెప్పింది. పల్లవి కూడా అంజలిని హగ్ చేసుకొని జాగ్రత్త అని చెప్పింది. వాళ్ళు వెళ్తాను అనడంతో కవితగారు ఒక నిమిషం కారిమికే లత అని నిన్న ప్రభాకర్ గారు తెచ్చిన కవర్స్ తీసుకొని వచ్చి అందులో 2 బాక్సులు ఓపెన్ చేసి ఒక్కటి అంజలికి ఒక్కటి శ్రీలతగారి చేతిలో పెట్టింది. సుధాగారు అంజలి శ్రీలతగారి నుడితిన కుంకుమ పెట్టి మళ్ళీ విల్లు చూసుకొని ఇంట్లో అధరు కలిసి రండి లత అని ప్రేమగా చెప్పింది. అంజలి కవిత ఇచ్చిన కొత్త చీరని చూస్తూ ఇప్పుడు ఇవ్వని ఎందుకు ఆంటీ అని నవ్వుతో అంది. మా ఇంటికి మొదటిసారి వచ్చారు కదరా, వట్టి చేతులతో ఎలా పంపిస్తామో చెప్పు. మీరు ఇంకో రోజు ఉంటే మీకోసం పిండి ఓట్లు కూడా చేసేదాన్ని, కాని మీరు ఎదురుపోతున్నారు అని బాధగా అంటూ. అయినా నన్ను ఆంటీ అంటున్నావు ఏంటి అంజలి, నువ్వు పల్లవి నాకు ఒకటే శ్రీలతను చూపిస్తూ నీకు అమ్మ ఉంది కాబట్టి నన్ను పెద్దమ్మ అని పిలవు అని అంది. శ్రీలతగారు అంజలికి అమ్మ లేదు అని చెప్పారు. అది తెలుసుకున్న కవితగారు చాలా బాధపడ్డారు. అయితే శ్రీలతగారు మాటలో మాటగా అంజలి తల్లి వయసులో కవితగారి కన్నా 1 సంవత్సరమూ చిన్న అని తెలుసుకుంది. అంజలి నీరు నీడిన కళ్ళతో కవితగారిని చూస్తూ సరే పెద్దమ్మ అని కవితగారిని కౌగలించుకుంది. సుధాగారు కూడా అంజలి దగ్గరికి వచ్చి తన తల నిమురుతూ ఆ ఇంగ్లీష్లో ఆంటీ అని పిలవకుండా నన్ను కూడా అచ్చ తెలుగులో అత్త అని పిలవురా అని అన్నడంతో అంజలి కూడా సరే అత్త అని కవిత ప్రభాకర్ సుధాకర్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పల్లవిని హగ్ చేసుకొని థ్యాంక్స్ నాకు నీ వల్ల పెద్ద ఫ్యామిలీ దొరికింది అని అంది అంజలి. నా వల్ల కదే, ఈ క్రెడిట్ అంతా మీ ఫ్రెండు అర్జున్ దే అని నవ్వుతూ అంది పల్లవి. అంజలి నవ్వుతూ తొందర మా అర్జున్ నీ
క్షమించేయవే, పాపం, ఎన్ని రోజులు అని పస్తులు పెడతావు అని కొంటెగా పల్లవి చెవిలో అంది అంజలి. ఛీ, నోర్మూయవే, సిగ్గు లేదు నీకు, అమ్మవాళ్ళు వింటారు అని అంజలిని చిన్నగా గిచ్చింది పల్లవి. అలా సరదాగా అంచా కాసేపు అందరితో గడిపి వెళ్ళొస్తాం అని చెప్పరు శ్రీలతగారు. చిన్న అత్తయ్య, మీరు మళ్ళీ వీలు చూసుకొని అప్పుడు ఇంటికి రండి అని శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ నవ్వుతో చెప్పింది పల్లవి. శ్రీలత పల్లవి తల నిమురుతూ, చల్లగా ఉండురా కవిత, నీ కూతురు చాలా మంచిది, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం చాలా ఉంది. అంజలి, నీ పల్లవి అర్జున్ విషయంలో ఏం అనకుంటే అంజలితో ఫ్రెండ్షిప్ చేసినందుకు అలా అంది శ్రీలత. కవితగారు ప్రభగారు గారు కూతురిని చూసి మురిసిపోతుంటే సుధాగారు వచ్చి పల్లవి భుజం చుట్టూ చెయ్యి వేసి, దీన్ని నేను పెంచెను అని నా బుద్ధులే వచ్చాయి అని గర్వంగా అంది. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ చిన్నగా నవ్వుకున్నారు. ప్రభాకర్ గారు మిగిలిన కవర్స్ తీసి కార్ డిక్కీలో పెట్టారు. అలాగే కవితగారు అంజలి వాళ్లకోసం భోజనం పెద్ద కెరియర్లో పెట్టి కారులో పెట్టింది. శ్రీలత, ఇవి అంత ఎదుకే అంటే బట్టలు, ఇంట్లో వల్లకోసం మీకు దారిలో ఆకలి వేస్తే తినడానికి ఆ హోటల్ భోజనం చెయ్యకండి అని చెప్పింది. ఒక్కరోజు పరిచయానికి ఆమె చూపిస్తున్న ప్రేమకి అంజలి, శ్రీలత చాలా సంతోషపడ్డారు. అంజలి, శ్రీలత కారులో కూర్చొని అందరికీ బాయ్ చెప్పి తమ సుపికి ప్రయాణమయ్యారు. శివని మార్నింగ్ లేచి ఇంట్లో పనులని చేసుకొని టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి శివ, అర్జున్ ఇద్దరికీ లంచ్ బాక్స్ పెట్టియోది. శివ, అర్జున్, రంగనాథగారు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాక వాళ్లకి టిఫిన్ వాడిచొచ్చి బాబుకి శివని తినిపిస్తూ, నే అంజలి, అర్జున్ నాకు భువన్కి పెళ్లి చేశాడు అని శివని పల్లవికి చెప్పిన విషయం చెప్పి, అన్నయ్య, ఇక పల్లవికి కూడా నిజం తెలిసింది కదా, ప్లీజ్ అన్నయ్య, పల్లు నువ్వు వెళ్ళి తీసుకురావా అని గారంగా అడిగింది శివని ఒడిలో ఉన్న శివోష్ అర్జున్ని చూస్తూ, హా మామా, నన్మాన్మా అన్నమన్నా నీచూ ఆ అని కోపంగా అన్నాడు. శివని చూస్తూ, నెక్స్ట్ వీక్ మనం అందరం కలిసి ఊరికి వెళ్తున్నారా, అందుకే ఈ వీక్ నేను శివోష్ వర్క్లో కొంచెం బిజీగా ఉంటాము, పల్లవికి చెప్పకురా, దానికి సపోర్ట్స్ ఇద్దాము అని అన్నదో అర్జున్ బీటి శివని మెరుస్తున్న కళ్ళతో. సరే అన్నయ్య అంది. అప్పటికి అందరూ తినడం కంప్లీట్ అవ్వడంతో శివని ఒడిలో ఉన్న బుడ్డిగాడు అర్జున్ని గుర్రుగా చూస్తూ ఉంటే వాడిని ఎత్తుకునడు. రే బుడ్డిగా, నీకు అత్తమీద ఉన్న ప్రేమ కొంచెం కూడా ఈ మామమీద లేదురా, చిన్నపట్టి నుంచి నీతో ఆడుకుంది నిన్ను సరదగా మొత్తం బయటికి తీసుకొని వెళ్ళింది నేను, ఆఖరికి నువ్వు చిచ్చిపోతే నీ ముడ్డి కడిగింది కూడా నేను, అయిన కూడా అత్తరగానే పార్టీ మార్చవు కదా అని వాడికి చెక్కిలి గింతలు పెడుతుంటే మామనమ్మ నవ్వుతూనే కెల్లవారి అర్జున్ నీ గట్టిగా హగ్గు చేసుకొని అర్జున్ బుగ్గపై పెదాలతో రాస్తూ లా ఎంఆ గైటియర్ గుండెలకు మార్చుకొనిడు అర్జున్. వాళ్లని చూసిన రంగనాథు గారు శివని నవ్వుకున్నారు. శివ కూడా కాసేపు బాబుతో ఆడుకొని అర్జున్, శివ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంజలి వాళ్ళు వెళ్ళిపోయాక సుధాకర్, ప్రభాకర్ గారు రైస్ వెళ్ళిపోయారు. కిచెన్లో ఉన్న కవితగారు సోఫాలో కూర్చున్న అత్త కోడలిని, పల్లవిని కోపంగా చూస్తూ వంట గిన్నెలని కావలి అని సౌండ్ చేస్తూ ఉంది. సుధాగారికి, పల్లవికి తెలుసు కవితగారికి ఎవరి మీదైన కోపం వస్తే నేరుగా కిచెన్లోకి వెళ్ళి తన కోపం తగ్గే వరకు కావలి అని ఏదో సర్దుతూ ఉన్నట్టు చేస్తూ గిన్నెల సౌండ్, స్టీల్ పోపు డబ్బల ను సౌండ్ చేస్తూ ఉంటుంది.
సోఫాలో కూర్చుని ఉన్న అత్తకోడలి ఒకరి మొహాలు ఒక్కరు చూసుకుంటూ ఇప్పుడు మీ అమ్మకి ఏమిదే అలా కోపంగా ఉంది అని పల్లవిని చిన్నగా అడిగింది సుధా. ఏమో అత్తా, నాకు తెలియదు, నువ్వు అడగు అని అంది పల్లవి. నేను అడగానే బాబూ, మీ అమ్మకి ఎక్కువ కోపం రాదు. ఒక్కవేళ వస్తే మాత్రం దాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. నేను దాన్ని అసలు కదిలించను అని అంది సుధా. అత్తవైపు ఒకసారి చూసి నేనే అమ్మని పిలుస్తాను. ఒకవేళ అమ్మ నన్ను కొడితే నువ్వు ఎలాగో ఆపుతావు కదా అన్నది అత్త అని సుధాగారి వైపు చూసి గొంతు సవరించుకుని అమ్మ ఏమైంది, అంత కోపంగా ఉన్నావా అని హాల్లో నుంచి కిచెన్లోకి వినపడేలా గట్టిగా అరిచింది పల్లవి. అంతే కవితగారు కోపంగా కిచెన్లో ఉన్న చపాతీ కర్ర తీసుకొని ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వచ్చింది. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.